ఇంటర్తో పాటు కాంపిటేటివ్ చెప్తారు. ఇక్కడ బయట జూనియర్ కాలేజ్ ఏ విధంగా ఉన్నాయి, నారాయణ చైతన్య అలాంటి ఒక జూనియర్ కాలేజ్ తేజస్. అడిషనల్ గా ఏంటంటే కాంపిటేటివ్ సిలబస్ చెప్తారు. అథమెటిక్, రీజనింగ్, స్కూల్ మ్యాథ్స్, జీకే ఈ 4 టాపిక్స్ మీకు ఇంటర్తో పాటు నేర్పిస్తారు ఇక్కడ. దీనివల్ల ఉపయోగం ఏంటి? అన్ని రకాల గవర్నమెంట్ ఉద్యోగాలు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్లో మనకు డిఫెన్స్ ఉద్యోగాలు ఉన్నాయి. మనకు నేవీ ఒక జాబ్ ఉంటుంది, ఆర్మీ ఒక జాబ్ ఉంటుంది. మీరు జూన్లో కాలేజీలో జాయిన్ కాగానే ఇంటర్తో పాటు డిఫెన్స్ క్లాసెస్ జరుగుతాయి. డైలీ మార్నింగ్ 2 hours గ్రౌండ్ ప్రాక్టీస్ చేపిస్తాము. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి ఉద్యోగాలు కూడా అప్లై చేస్తాం. ఏం ఉద్యోగాలు ఉంటాయి మీకు? 10th క్లాస్లో నేవీ ఉద్యోగం ఉంటుంది ఒకటి, మెట్రిక్ రిక్రూట్మెంట్ అనే ఒక ఉద్యోగం ఉంటుంది. హైట్ మంచిగా ఉన్న వాళ్ళకు ఆర్మీలో ఒక నోటిఫికేషన్ ఉంటుంది, జనరల్ డ్యూటీ అని. ఓకేనా? 2 ఎలిజిబుల్ ఉంటే 2 అప్లై చేస్తాము, 1 ఎలిజిబుల్ ఉంటే 1 అప్లై చేస్తాం సంవత్సరానికి. అందరిలాగా ఇంటర్మీడియట్ చదువుకుంటారు, మంచి మార్క్స్తో పాస్ అవుతారు, ఉద్యోగానికి ఏముంటుందని నేర్చుకుంటారు. రేపు ఇంటర్మీడియట్ తర్వాత మీకు ఉద్యోగాలు కావాలి అనుకుంటే లాంగ్ టర్మ్ ఎంసెట్ క్లాసెస్ ఉంటాయి కదా, మనం బయట కోచింగ్ తీసుకుంటాం. లాంగ్ టర్మ్ ఎంసెట్, లాంగ్ టర్మ్ ఐఐటి, లాంగ్ టర్మ్ నీట్ క్లాసెస్ ఉంటాయి కదా. అట్లా మన తేజస్ అకాడమీలో లాంగ్ టర్మ్ డిఫెన్స్ కోచింగ్ ఉంటుంది. 1 year లాంగ్ టర్మ్ కోచింగ్ ఉంటుంది. ఇంటర్మీడియట్ తర్వాత డిఫెన్స్ ఉద్యోగాలు కానీ, కానిస్టేబుల్ కానీ, రైల్వే ఉద్యోగాలు కానీ అన్ని రకాల ఉద్యోగాలు మీరు అప్లై చేసుకోవచ్చు. మేము అప్లై చేయిస్తాం. ఎప్పుడు? ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక 1 year కోచింగ్ తీసుకుంటే మ్యాక్సిమం ఏదైనా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. మరి మన పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది తేజస్ది? తేజస్ పర్ఫార్మెన్స్ ఇంటర్మీడియట్ మార్కులు కానీ, ర్యాంకులు కానీ, ఉద్యోగాలు కానీ, పిల్లలకు సదుపాయాలు అంటే బిల్డింగ్స్ వస్తాయి, గ్రౌండ్స్ వస్తాయి, ఫుడ్ వస్తుంది. అన్ని కేటగిరీలో కూడా తెలంగాణలో బెస్ట్గా ఉంటుంది. అంటే నేను చెప్పడం కాదు, మీకు మా వాళ్ళని పేపర్స్ ఇస్తారు. నేను నిజామాబాద్ అయితే నిజామాబాద్ జాబర్స్ లిస్ట్ ఇస్తారు, కరీంనగర్ అయితే కరీంనగర్ జాబర్స్ లిస్ట్ ఇస్తారు, వరంగల్ అయితే వరంగల్ జాబర్స్ ఇస్తారు. ప్రతి జిల్లా నుంచి 250 మంది 300 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. హైయెస్ట్ మార్క్స్ మా బుక్లెట్స్ ఇస్తారు. ఎన్ని మార్క్స్ వచ్చినాయి, బైపీసీలో హైయెస్ట్ మార్క్స్ ఎన్ని, ఎంపీసీలో హైయెస్ట్ మార్క్స్ ఎన్ని, సిఈసీలో హైయెస్ట్ మార్క్స్ ఎన్ని, సుమారు 2000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఓకేనా? తెలంగాణలో మొట్టమొదట పెట్టిన డిఫెన్స్ అకాడమీ ఏది? తేజస్. 2011లో డిఫెన్స్ అకాడమీ పెట్టినాము. 2019-20లో ఈ కాలేజ్ స్టార్ట్ చేసినాం, జూనియర్ కాలేజ్. ఓకేనా? అన్ని కేటగిరీ ఏ పిల్లాడైనా ఏం కోరుకుంటాడు, ఏ పేరెంట్ అయినా ఏం కోరుకుంటాడు? మంచి కాలేజీ ఉండాలి. మంచి కాలేజీ అంటే మంచి మార్కులు వచ్చిన కాలేజీ ఉండాలి, మంచి మేనేజ్మెంట్ ఉండాలి. ఓకేనా? మంచి ఫెసిలిటీస్, బిల్డింగ్స్ కావచ్చు, పిల్లలకు ఆట స్థలాలు కావచ్చు, భోజనాలు కావచ్చు, మంచిగా ఉండాలి. అన్నీ కూడా మీకు 24/7 అందరూ కూడా మీకు కాపలా ఉండి మంచిగా డెవలప్ చేస్తారు. ఓకేనా? రేపు ఇంటర్మీడియట్ తర్వాత నువ్వు ఉద్యోగం అప్లై చేసుకుంటే ఉద్యోగాల గురించి ట్రై చేసుకో. లేదంటే సార్ నేను బీటెక్ వెళ్తా అంటే బీటెక్ వెళ్ళు, లేదా సార్ డిగ్రీ వెళ్తా అంటే డిగ్రీ వెళ్ళండి. 2 years తర్వాత లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోకున్నా కానీ ఈ 2 సంవత్సరాలు చదువుకున్న కాంపిటేటివ్ సిలబస్ తోని, గ్రౌండ్ ప్రాక్టీస్ తోని డైరెక్ట్ గా కూడా నువ్వే ఉద్యోగాలు అప్లై చేసుకోవచ్చు. ఆ నాలెడ్జ్ నీకు వచ్చేస్తుంది. ఎందుకు? నువ్వు 2 years రన్నింగ్ ప్రాక్టీస్ చేసినావు తేజస్లా, 2 years కాంపిటేటివ్ సిలబస్ నడుచుకున్నావు. ఇక్కడ డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి. సిలబస్ కాగానే గ్రాండ్ టెస్ట్లు, మంత్లీ టెస్ట్లు, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయి. అన్ని వల్ల పర్ఫెక్ట్ తయారయ్యాయి. ఏ